హాయ్ అండి. ఈరోజు సిర్రాకు మామిడికాయ పుల్లగూర చేస్తున్నానండి. ఒక కట్ట సిర్రాకు, ఒక మామిడికాయ, టమోటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఇందులో చింతపండు అవసరం లేదండి. బాగుంటుంది చేస్తే. ఒకసారి మీరు కూడా చేయండి. కుక్కర్లోకి సిర్రాకు బాగా కడుక్కొని వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కడుక్కొని శుభ్రంగా వేసుకోవాలా. తర్వాత పచ్చిమిర్చి వేయాలా, టమోటాలు, ఉల్లిపాయ, మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. మీకు పులుపు తగినంత వేసుకోండి. నాకైతే అవి సరిపోతాయి. కొద్దిగా వెల్లుల్లి, బాగుంటుందండి వాసన వెల్లుల్లి వేస్తే. కొద్దిగా పసుపు, కొద్దిగా కల్లుప్పు, తగినంత వాటర్ వేసుకోవాలండి. కుక్కరు మూత పెట్టేయాలి. స్టవ్ వెలిగించుకోవాలండి. కుక్కరు పెట్టేయాలి. పెట్టేసి 5-6 విజిల్ రానియండి, మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడకాల. చూడండి, బాగా గట్టిగా ఉడికింది, మెత్తగా. ఇప్పుడు పప్పు గుత్తితో రుద్దుకోవాలి. ఈ మాదిరిగా రుద్దుకుంటే చాలండి. ఆ మాదిరిగా రుద్దుకుంటే చాలు. స్టవ్ వెలిగించుకోవాలండి. కడాయి పెట్టుకోవాలా. తగినంత ఆయిల్ వేసుకోవాలా. పోపు దినుసులండి. కొద్దిగా ధనియాలు, జీలకర్ర నలిపి ధనియాలు వేస్తే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఇందులోకి త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తే చాలండి, త్వరగా మగ్గిపోతుంది.
చూడండి ఈ మాదిరిగా ఎగితే చాలు. ఈ విధంగా వేగాలి ఇది, అప్పుడు బాగుంటుంది. వేసేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఈ పులిహోర, మీరు ఒకసారి ట్రై చేయండి. మాకు ఎక్కువ పల్లెల్లో అప్పట్లో పెద్దగా ఏవి దొరికేటివి లేదండి. ఆకుకూరలు, మామిడికాయలు, ఇవి చింతకాయలు, చింత చిగురు ఇలాంటివి మాకు బాగా దొరుకుతూ ఉంటాయి. అందుకని మేము ఎక్కువ చేసుకుంటూ ఉంటామండి. చాలా బాగుంటుంది, కారంగా పుల్లగా కమ్మగా ఉంటుందండి. నేను దేంట్లైనా ముట్టి లేనిది చేసుకోలేనండి. ముట్టి వేసుకుంటాను, పులిహోర కానీ, పులుసు కానీ, పప్పు కానీ చాలా బాగుంటుంది. అది పులుపు కారం దాగిలితే ఉప్పు అయ్యి ఈ విధంగా ఉడికితే చాలండి, అయిపోయింది. చూడండి సిర్రాకు మామిడికాయ పులిహోర చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది, పులుపులంగా కారంగా. మీకు కారం కావాలా అంటే పులుపు ఒకరోజు తగ్గించుకోండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.